హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నార్మల్ మిషన్‌తో ఎలా ఈజీగా ఎంత నీట్‌గా ఇలాగ చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా కుట్టుకోవచ్చు అనేది పర్ఫెక్ట్‌గా అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. చాలా నీట్‌గా అండి. మనం బయట అవసరం లేకుండా ఇంట్లోనే మనకున్న మిషన్‌తో నీట్‌గా కుట్టేసుకోవచ్చు మన ఫాల్ అనేది. అయితే ముందుగా నేను ఒక 2 జానలు అన్నమాట. మనం చెక్కుడు కొంగు నుంచి మనం లోపలికి చెక్కే చెంగు నుంచి నా 2 జానలు తీసుకున్నాను అనమాట. 2 జానల మనం చేయితో కొలత అయితే అందరికీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా! అందుకోసం చేతితో చెప్తున్నాను. అంతకన్నా ముందు మనం ఫాల్‌ని ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని దాన్ని ఎండబెట్టేసుకొని ఐరన్ చేయాలన్నమాట. ఆరబెట్టేసి ఐరన్ చేసి పక్కన ఉంచుకోవాలి. లేదంటే రోల్ చేసి ఇలా ఉంచుకోవాలి. అయితే మనం 2 జానల లోపలికి తీసుకున్నాం కదా! చెక్కుడు కొంగు నుంచి అప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే అక్కడ మనం లోపటి వైపు ఫోల్డ్ చేయాలి. మనకు సైడ్లు కుట్టి ఉంటాయి. అది వచ్చేలా చూసుకొని మనం మలుచుకోవాలి. ఇలాగా అనమాట. నేను ఇక్కడ చూపించాను కదా! మిషన్ పై వేసాను కదా! అలాగా మనం లోపల వైపు కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం మనము ఏంటి అంటే డబుల్ స్టిచ్ లాగా అనమాట. అలా వేసుకున్నట్లయితే అది కరెక్ట్‌గా ఆగుతుందనమాట. అందుకోసము కొనలు 2 ఒకేలా ఉండాలి. ఒకే విధంగా చీర కొంచెం మీదికొచ్చినా సరే గానీ ఫాల్ అనేది బయటికి కనిపించేలా ఉండకుండా నీట్‌గా అడ్జస్ట్ చేస్తూ మనం కుట్టుకుంటూ కొనలంతా మనం ఇలాగా ఇక్కడ మనం 2 కుట్లు యూజ్ చేస్తామన్నమాట. నార్మల్ మిషన్‌లో. కింది వైపు అయితే చిన్న కుట్టు యూజ్ చేస్తాం. కిందివి చిన్న కుట్టు యూజ్ చేస్తాము. పర్ఫెక్ట్‌గా చూస్తూ మనం నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అసలు ఎక్కువ రిస్క్ లేకుండా చాలా ఫటాఫట్ అయిపోతుంది మనకి ఈ ఫాల్ వేయడం అనేది. ఏ శారీకైనా కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు. అది పెద్ద ఫాల్ అయినా చిన్న ఫాల్ అయినా నేను ప్రజెంట్ అయితే చిన్న ఫాల్ యూజ్ చేస్తున్నాను. అయితే మీరు ఇలా కొనలు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా ఇలా వేసుకుంటూ కొనల వైపు మనం కొంచెం చీర పైకి కొంచెం చీర మనకు కొంచెం ఒక గోరు మందేట్టు చూసుకోవాలి. ఎందుకు అనంటే మనకు ఫాల్ అనేది బయటికి కనిపిస్తే బాగోదు కాబట్టి ఇలా చివరి వైపు కూడా మనం ఫోల్డ్ చేయాలి. మలుచుకొని మనం అది కింది వైపు ఆ మడత అనేది కింది వైపు ఉండేలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకోవాలి కంప్లీట్‌గా. కొనల వైపు వచ్చినప్పుడు మాత్రం మనం డబుల్ స్టిచ్ అంటే 2 సార్లు కుట్టాలి. మిషన్ 2 సార్లు కుట్టినట్టయితే మనకు అది గట్టిగా ఉంటుందన్నమాట కుట్టు అనేది అక్కడ. ఇక్కడ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా! ఆ దారాలన్నిటిని కట్ చేసుకొని మళ్ళీ ముందు వైపు సేమ్ ఎలా అయితే కుట్టుకుంటూ వచ్చామో అలాగే వెళ్ళాలి. ఇలా కుట్టు అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ముందు వైపు మళ్ళీ ముందుకు ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఈజీగా అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కాటనే కాబట్టి ఫాల్ అనేది చాలా ఈజీగా బాగా మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేయాలి ముందుగా. ఆ తర్వాత కరెక్ట్‌గా చూసుకోవాలన్నమాట. సమంగా ఉందా లేదా ఎక్కడ మనకు ఎక్కలు తక్కలు లేకుండా అన్నమాట. కరెక్ట్‌గా వస్తుంది స్టిచ్ అనేది. ఇలా మనకు కుట్టు అనేది సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. ఇలా నీట్‌గా కుట్టిన తర్వాత ఎక్కడన్నా ఎక్స్ట్రా దారాలు ఇట్లా ఉన్నట్టయితే దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం మలుచుకోవాలి ఇలాగా అనమాట. ఇలా మలుపుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం డబల్ స్టిచ్ వేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ వేయలేకపోతే మనము ఇది వెళ్ళొచ్చేస్తుంది ఒక్కొక్కసారి. మనకి ఎక్కడ కుట్టుకు మిస్ అయినా కూడా కొంచెం వెళ్ళొచ్చేస్తుంది కాబట్టి కుట్టు మిస్ కాకుండా నీట్‌గా కుట్టుకుంటూ ఇలా పర్ఫెక్ట్‌గా కుట్టుకుంటూ రావాలన్నమాట. అలాగే బుగ్గలు లేకుండా సమంగా చూసుకోవాలి. ఎగుడు దిగుడు కానీ మనకు శారీ క్లాత్ లోపలికి వెళ్ళి ఫాల్ అనేది టైట్ పట్టడం అట్లా కాకుండా మనం నీట్‌గా సాఫ్ట్‌గా అనుకుంటూ చేయితో ఇలా 2 వైపులా పట్టుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకు చివరికి వచ్చేసరికి ఫాలు ప్లస్ శారీ సేమ్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా! కుట్టు అనేది తీసుకోవాలి సరిగ్గా వస్తుందా లేదా అనేది. మీది వైపు వచ్చేటప్పటికి నేను పెద్ద కుట్టు పెట్టాను. నెంబర్ 5 పెట్టానన్నమాట కుట్టులో. నెంబర్ 5 పెడితే మనకు కొంచెం పెద్దగా వస్తుంది. నీట్‌గా వస్తుందన్నమాట. మనకు చేయితో కుట్టినట్టు లుక్ వస్తుంది. అంతేకాకుండా బాగుంటుందన్నమాట. ఇక ఈ ఫాల్స్ వేయడంలో చాలా రకాలు ఉంటాయి. అందులో చేతితో వేసే ఫాల్స్ ఉంటాయి. కింది వైపు మిషన్ పైన పై వైపు చేతితో కూడా వేస్తారు చాలామంది. అట్లా కూడా వేయొచ్చు. అవన్నీ ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. కానీ కంప్లీట్‌గా కుట్టు అనేది ఇలా నీట్‌గా చూస్తున్నారు కదా! ఇది ఎలా వస్తుంది అక్కడ మనం ఫోల్డ్ చేసిన కుట్టు పైనే వస్తూ ఉన్నట్టయితే మనకు బుగ్గలు లేకుండా చూస్తున్నారు కదా! లాస్ట్‌కి వచ్చేసరికి మనకు ఎగుడు దిగుడు లేకుండా సమంగా వచ్చాయి. కింది భాగం పైన భాగం 2 కూడా ఈక్వల్‌గా వచ్చాయి కదా! అట్లాగే మనం కంప్లీట్‌గా డబుల్ స్టిచ్ ఇక్కడ కూడా రెండోసారి కూడా కుట్టి మనం కిందికి వదిలేయాలి. కిందికి వదిలేసి మనం ఎక్స్ట్రా ఈ
దారం ఉంది కదా, దాన్ని నీట్గా అనమాట, నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా అయితే మనకు దీన్ని చాలా అంటే ఒక 50 to 60 అట్లా తీసుకుంటూ ఉంటారు కదా బయట, అలా కాకుండా మనం ఉన్న మిషన్ తోటే ఇలా నీట్గా అనమాట, చాలా నీట్గా చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ కూడా మనం ఆ మిషన్తో కుట్టినట్టుగానే సూపర్గా వస్తుందండి మనకు. ఈ మిషన్ మనకు ఫాల్ వేసే మిషన్ లేకుండా ఈజీగా మనం ఇంట్లో ఉన్న నార్మల్ మిషన్తో ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలాగా. అంతేకాకుండా మిషన్తో పని లేకుండా ఫాల్ వేయడం కూడా ఈజీగానే ఉంటుంది, కాకపోతే టైం టేకింగ్ అనమాట, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది ఇలా అనమాట. ఫైనల్గా అయితే నాకు చాలా బాగా నీట్గా వచ్చేసింది. మీకు కుట్టు అనేది కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కింది వైపు, చాలా నీట్గా అనమాట, మనకి ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా బుగ్గలు రాకుండా చాలా నీట్గా వచ్చిందనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్కి బూస్టప్గా ఉంటుంది, మరెన్నో వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.